जो सिर्फ जो हमारे लिए संदेश है, అదే మనకి రక్షణ కనుక, वो ही हमारे लिए उद्धार है। ఆ సువార్తే మనకు దేవుని శక్తిని అనుగ్రహించేది కనుక, वही जो सुसमाचार है, हमें परमेश्वर की ओर से शक्ति मिलती है। కాబట్టి మనం అత్యధికంగా ఈ దినాల్లో మరి సిలువను గురించిన ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. तो इसलिए हम अभी इस समय में ज्यादातर हम क्रूस का ध्यान में रहते हैं। అయితే ఈ దినాన్ని కూడా మరి సిలువను గురించిన వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. तो आज के दिन भी जो क्रूस का ध्यान करते हैं, మరి ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువ ఎక్కిందన్న విషయాన్ని, क्यों यीशु मसीह क्रूस पर चढ़े। సో అయితే మరి యేసుక్రీస్తు నా కోసం సిలువ ఎక్కారు అని గ్రహించిన మనం అందరం కూడా, क्यों यीशु मसीह हमारे लिए क्रूस पर चढ़े, जिसको भी ये समझ आया, మనం అందరం కూడా మరి ఎలాగూ ఇక ఆయనలో స్థిరంగా ఉండగలగాలి అనేది నేర్చుకుందాం. तो और हम उनमें और कैसे स्थिर रह सकते हैं, ये हम आज सीखते हैं। అది మరి మన నుండి కలిగేదా లేక దేవుని నుండి కలిగేదా, స్థిరంగా నిలబడటం అనేది అన్న విషయాన్ని కూడా తెలుసుకుందాం. स्थिर बन के रहना ये परमेश्वर में, वो परमेश्वर की ओर से है या हमारी ओर से है, कैसे होगा ये आज हम पता करते हैं। రండి హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము तो आइए इब्रानियों की पत्रिका की 9वें अध्याय में 14వ వచనం చూద్దాం. 14 वचन में देखेंगे। హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 14వ వచనము, इब्रानियों के 9 के 14 में देखेंगे। నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకునిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యును. तो मसीह का लहू जिसने अपने आप को सनातन आत्मा के द्वारा परमेश्वर के सामने निर्दोष चढ़ाया, तुम्हारे विवेक के मरे हुए कामों से क्यों ना शुद्ध करेगा, ताकि तुम जीवित परमेश्वर की सेवा करो। ఇక్కడ ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు నిర్దోష ఇండు కూడా మరి రక్తము కార్చాడు అన్న విషయాన్ని తెలియపరుస్తున్నాడు. तो यहाँ पे ये बताया गया है कि यीशु मसीह निर्दोष होते हुए भी उन्होंने लहू क्यों बहाया। ఎందుకు ఆయన రక్తం కార్చాడు? क्यों उन्होंने लहू बहाया। మనందరికీ తెలుసు ఆయన రక్తం వలన మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలుగు చేయబడింది అని. हम सबको पता है उनके लहू बहाने के द्वारा हमारे पापों की क्षमा हमें मिली है। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, तो यहाँ पे क्या कहता है कि ఆ క్రీస్తు యొక్క రక్తము वो जो यीशु मसीह का लहू है, నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందట. तो यहाँ पे बताया है जो परमेश्वर का लहू जो है आपको सनातन आत्मा के द्वारा परमेश्वर के सामने निर्दोष चढ़ाया, तुम्हारे विवेक को मरे हुए कामों से क्यों ना शुद्ध करेगा। అంటే మనము యేసుక్రీస్తు మన కోసము నిర్దోషయుండు కూడా అప్పజంపబడి మరి ఆయన సిలువ రక్తము కార్చాడు అంటే, तो यीशु मसीह निर्दोष होते हुए भी उन्होंने क्रूस पर लहू बहाया, तो किस लिए करके మనము ఆ యొక్క రక్తాన్ని నమ్ముచున్నాము, ఆ యొక్క ప్రాయశ్చిత్తాన్ని కూడా విశ్వసిస్తున్నాము అంటే, तो हम उस लहू जो उन्होंने बहाया उसको भी हम मानते हैं, और उनका जो लोगों के लिए जो प्रायश्चित है उसको भी हम विश्वास करते हैं। అయితే ఆ రక్తం మనకు ఏ విధంగా పనిచేస్తుందట? तो वो लहू हमारे किस तरह से हमारे लिए उपयोग है, మన కోసం ఎలా ఉపయోగపడుతుందట? हमारे लिए किस तरह से उपयोग है, वो ఆలోచించాలి, జాగ్రత్తగా వినండి. अच्छे से सुनिएगा और सोचिए। యేసుక్రీస్తు రక్తము ద్వారా మన పాపాలకు ప్రాయశ్చిత్తం కలిగింటుందని మనం అందరం నమ్ముతున్నాం. तो यीशु मसीह के लहू के द्वारा हमारे पापों की क्षमा हमें मिलेगी करके हम विश्वास करते हैं। అయితే ఇక్కడ మనకు తెలియపరుచుతున్నది ఏంటి అంటే, तो हमें यहाँ पे ये क्या बताया जा रहा है कि ఆ రక్తమునందు విశ్వాసం ఉంచిన మనము उस लहू के द्वारा हम जो विश्वास करते हैं हम लोग నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి. जो मरे हुए कामों को छोड़ना है। నిర్జీవం అంటే జీవం లేని క్రియలు. जिस कामों में कोई भी जान नहीं हो, అలాంటి జీవం లేని క్రియలు విడిచిపెట్టాలి. जिस कामों में जान नहीं हो उन चीजों को हमें छोड़ना है। అంటే ఈ లోకంలో ఉన్నవన్నీ కూడా మనకి ఉపయోగదాయకంగాను పనికొచ్చే విధంగా ఉన్నప్పటికీ, इस दुनिया में जो बहुत सी चीजें हैं जो हमारे लिए बहुत काम वाली हैं, उसके बावजूद भी అయితే కొన్ని మనతో పాటు జీవంలో ప్రవేశించిన కార్యాలు ఉన్నాయి. ऐसी बहुत सी चीजें हैं जो हमारे साथ प्रवेश नहीं कर सकती, పరలోక రాజ్యంలో ప్రవేశించని కార్యాలు, मगर मतलब कि स्वर्ग राज्य में प्रवेश नहीं कर सकती। అవి నిర్జీవ కార్యాలు. वो है निर्जीव वाले कार्य। ఎలాగూ వాక్యం సెలవిస్తుంది, जैसे कि वचन बताता है, రక్త మాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోవు అని మనకు తెలుసు. खून और मांस परमेश्वर के राज्य में स्वतंत्र नहीं हो पाएंगे, हमें पता है। అయితే మాంసం అనగానే శరీర కార్యములను మనం జ్ఞాపకం చేసుకోవాలి.
मांस मतलब शरीर के कार्य करके हमें याद रखना है। అయితే మన ఈ శరీరము ఈ శరీరానికి సంబంధించిన కార్యాలు జీవములో ప్రవేశించలేవు కాబట్టి అవి నిర్జీవ కార్యాలు. मतलब कि हम और हमारे जो शरीर के कार्य हैं वो स्वर्ग राज्य में नहीं पहुंच सकते करके ये हमें समझना है। శరీర కార్యాలు అనగా ఏమిటి అనేది మరి కొరింథీ పత్రికలో స్పష్టంగా చెప్తున్నాడు. शरीर के कार्य मतलब क्या है, कोरिन्थियों की पत्रिका में स्पष्ट रूप से बताया गया అవి है। దేవుని దృష్టికి ఆయాసకరమైనవి, वो परमेश्वर की दृष्टि में गलत है అలాగే పరిశుద్ధులకి తగనివి. और जो पवित्र है उनके लिए कोई काम का नहीं है। కాబట్టి శరీర సంబంధమైన ఆ ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టాలట. तो शरीर से संबंधित जो भी पाप है उन सबको छोड़ना चाहिए విడిచి జీవము గల దేవుని సేవించటానికి और छोड़कर जो जीवित परमेश्वर है उसकी ओर जाने के लिए మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందట. जो हमारा मन है उसको बहुत ही अच्छे से शुद्ध करती है। మనం అందరం అంటాం ప్రభు నమ్ముకున్నాం కానీ పరిశుద్ధమైన ప్రవర్తన కలిగి జీవించలేకపోతున్నాము అని అంటూ ఉంటాం. हम लोग कहते हैं परमेश्वर को तो हमने मान लिया यीशु मसीह को, मगर पवित्र और उद्धार के मार्ग पे हम नहीं चल पा रहे कहते हैं। ఆ శరీర కార్యాలని విడిచిపెట్టలేకపోతున్నాం అంటాం. जो शरीर के कार्य हैं उनको नहीं छोड़ पा रहे हैं करके कहते हैं। కానీ నిర్దోషి అయిన యేసుక్రీస్తు రక్తము ఎందుకు కార్చబడింది అనేది గనుక నువ్వు ఆలోచన చేస్తే अगर आप लोग समझेंगे कि यीशु मसीह जो निर्दोष थे उन्होंने हमारे लिए लहू क्यों बहाया, अगर समझेंगे तो మనం చేయాల్సింది ఏంటంటే అది మనకు అర్థమై ఉంటే ఈ నిర్జీవ క్రియలన్నీ విడిచిపెట్టాలి. అంటే శరీర సంబంధమైన క్రియలు విడిచిపెట్టాలి. अगर हम समझ पाए कि लहू क्यों बहाया, अगर समझ गए तो हम ये जो निर्जीव जो हमारे काम है, मरे हुए जो काम है, हम उनको सबको छोड़ देना चाहिए। విడిచిపెట్టడమే కాకుండా జీవము గల దేవుని సేవించటానికి इतना ही छोड़ना ही नहीं और जो जीवित परमेश्वर है उनकी सेवा करने के लिए మనసే కాదు మనసులోని సాక్షి కూడా శుద్ధముగా పరిశుద్ధముగా ఉండగలుగుతుందట. हमारा मन ही नहीं, मन के अंदर जो हमारी जो गवाही जो हमें देती है उसको भी हमें शुद्ध होना चाहिए। అంటే ఇప్పుడు యేసుక్రీస్తు శిలువ మరణాలను మనం ధ్యానం చేసుకోవటం వల్ల यीशु मसीह के जो क्रूस पे जो हमारे लिए उन्होंने जो जान दिया, अगर उसमें हम ध्यान करेंगे तो మనలో ఉన్న శరీర క్రియలు నిర్జీవ క్రియలు దినదినాన నశించిపోతూ ఉండాలి. तो हमारे अंदर जो शरीर के जो काम है, कार्य है, जो जीवित नहीं है, ऐसे कार्य को धीरे धीरे खत्म हो जाना चाहिए। అందుకు మన కార్యాలైతే నిర్జీవం వాటిని విడిచిపెడుతున్నాం, కానీ దేవుడు జీవము కలిగిన దేవుడు. हमारे जो शारीरिक कार्य है उसको तो हम छोड़ रहे हैं, मगर जो परमेश्वर है वो जीवित है परमेश्वर है। ఆ జీవము కలిగిన దేవుని సేవించాలి అంటే वो जीवित परमेश्वर की हमें सेवा करनी है तो ఏమంటున్నాడు, तो क्या మన कहता है, మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందట. तो जो हमारा मन है और उसके अंदर की जो हमारा मन जो गवाही देता है उसको हमें बहुत अच्छे से शुद्ध करना चाहिए। ఎందుకంటే దేవుడు మన జీవము గల దేవుని అంటున్నామే, ఆయన పరిశుద్ధుడు అనే మాట మర్చిపోకూడదు. हम कहते हैं ना कि परमेश्वर जीवित है, परमेश्वर है, वो सच्चा है और पवित्र है, ये चीज हमें नहीं भूलना चाहिए। కాబట్టి ఆ జీవము గల దేవుని ఆరాధించే మనము वो जीवित है परमेश्वर को जिसकी हम आराधना करते हैं, మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడిన విధంగా ఉండటానికే యేసు రక్తము కార్చబడింది. जो हमारा मन है और अंदर जो हमारा मन जो गवाही देता है उसको भी शुद्ध करना है, इसलिए परमेश्वर ने क्रूस पे लहू बहाया। చాలా సార్లు మనుషులకు కనపడేవి చాలా మనం సరి చేసుకుంటాం. बहुत से लोग हैं जो दिखाई देता है लोगों के अंदर गलतियां, वो उन सबको ठीक कर लेते हैं, కానీ కొన్ని మనలో మన అంతరంగంలో పని చేసుకునే వాటిని సరి చేసుకోలేకపోతూ ఉంటాం. तो हमारे अंदर जो हमारी अंतरात्मा होती है उसमें बहुत सी चीजों को हम ठीक नहीं कर पाते। అందుకే అంటున్నాడు మనస్సాక్షిని కూడా శుద్ధి చేస్తుందంట. అది కూడా అంతా ఇంత కాదు, ఎంతో ఎక్కువగా శుద్ధి చేస్తుందంట. तो इसलिए कहता है कि मन का जो गवाह है उस चीज को भी पूरी अंदर तक, मतलब मन के अंदर की गवाही को भी वो पूरी तरह से शुद्ध कर देता है। ఎప్పుడంటే అది జరిగేది, वो कब होता है कि ఈ నిర్దోషి అయిన యేసు రక్తము నా పాపముల కోసము కార్చబడింది అన్న సంపూర్ణమైన నమ్మకం మనకున్నప్పుడు, तब ये हो पाएगा जबकि हम पूरी तरह से विश्वास करेंगे कि यीशु मसीह ने क्रूस पे हमारे लिए खून बहाया करके। అందుకే పేతురు కూడా తన పత్రికలో అంటాడు, तो पतरस भी अपनी पत्रिकाओं में कहता है, మొదటి పేతురు రాసిన పత్రిక पहला पतरस 3వ అధ్యాయము 3 अध्याय 18వ వచనంలో చూస్తే 18वें वचन में देखेंगे तो, ఏలయనగా మనలను దేవుని యొద్దకు తెచ్చుటకు అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు శరీర విషయములో చంపబడియు ఆత్మ విషయములో బ్రతికింపబడి పాపముల విషయములో ఒక్కసారే శ్రమపడెను. मसीह ने भी अर्थात
धर्मियों के लिए धर्मी ने पापों के कारण एक बार दुख उठाया ताकि हमें परमेश्वर के पास पहुंचाए। वह शरीर के भाव से तो घाव किया गया पर आत्मा के घाव से जलाया गया। ఇక్కడ నాకు అన్నాడు కదా హెబ్రీ పత్రికలో, अभी इब्रानियों में कहा था ना, జీవము గల దేవుని సేవించటానికి మన మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చెయ్యాలి యేసు రక్తం. जीवित परमेश्वर की सेवा करने के लिए हमें अपने अंदर की गवाही को पूरी तरह से शुद्ध करना है। वो यीशु मसीह का लहू ही कर सकता है। అయితే అందు విశ్వాసం ఉంచిన మనము, तो उसमें विश्वास करने वाले हम, ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ क्या कहता है कि అలా విశ్వసించిన మనలను దేవుని యొద్దకు తీసుకురావటం కోసం, ऐसा विश्वास करने वाले हम उस परमेश्वर को परमेश्वर की तरफ हम जाने के लिए, ఎవరు మనల్ని తీసుకెళ్తున్నారు? कौन हमें लेके जाएगा? జీవముగల దేవుని యొద్దకు ఎవరు మనల్ని తీసుకెళ్ళగలుగుతారు? जीवित परमेश्वर के पास हमें कौन ले जाएगा? ఆయనేమో పరిశుద్ధుడు, वो तो पवित्र है, కానీ మనం పాపులము. हम पापी हैं। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే इसलिए यहाँ पे क्या कहता है ఆ कि జీవముగల దేవుని యొద్దకు మిమ్మల్ని తీసుకెళ్ళటానికి, वो जीवित परमेश्वर के पास तुम्हें ले जाने के लिए అనీతిమంతుల కొరకు నీతిమంతుడైన క్రీస్తు చనిపోయాడట. यहाँ पे बोला है कि अधर्मियों के लिए धर्मी ने पापों के कारण एक बहुत बड़ा दुख उठाया। అనీతిమంతులైన మన కోసం నీతిమంతుడైన యేసయ్య చనిపోయాడు. जो पापी हैं, हम अधर्मी हैं और धर्मी होकर परमेश्वर ने हमारे लिए खून बहाया। కాబట్టి ఎందుకు మనం దేవుని యొద్దకు తీసుకురాబడటానికి, क्यों? हमें परमेश्वर की ओर ले जाने के लिए। ఎలా తీసుకెళ్లాలని దేవుని ఉద్దేశమై ఉంది? कैसे ले जाना चाहते हैं? कैसा परमेश्वर का उद्देश्य है? ఎందుకు యేసుక్రీస్తు రక్తం కార్చాడు? क्यों यीशु मसीह ने खून बहाया? ఆ జీవము గల దేవుని సేవించాలంటే మనస్సాక్షి కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడాలి. अगर जीवित परमेश्वर की सेवा करनी है तो हमारे अंदर का जो मन का गवाही है वो भी पूरी तरह से शुद्ध होना है। అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రిక పౌలు గారు కూడా ఇదే మాట రాస్తున్నాడు చూడండి. तो इब्रानियों में भी पौलुस जी यही बात लिखते हैं। 10వ అధ్యాయము 10वां अध्याय హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों 22వ వచనంలో చూస్తే, 10वें अध्याय के 22 में देखेंगे तो 10:22లో చూస్తే 10 के 22 में మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారును నిర్మలమైన ఉదక స్నానము చేసి శరీరములు గలవారునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదుము. हम सच्चे मन और पूरे विश्वास के साथ और विवेक का दोष दूर करने के लिए हृदय पर छिड़काव लेकर और देह को शुद्ध जल से धुलवा कर परमेश्वर के समीप जाएं। మనం అయితే ఉదక స్నానం అంటే మనందరూ తెలుసు, వాక్యం ద్వారా అనగా బాప్తిస్మం ద్వారా కూడా మనం రక్షించబడ్డాం. मतलब यहाँ छिड़काव का मतलब क्या है कि हम उद्धार पाकर बपतिस्मा लेकर हमने उद्धार पाया। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే విశ్వాస విషయంలో, तो यहाँ पे विश्वास के विषय में क्या कहता है कि ఎలా ఉండాలో మనం చెప్తున్నాడు చూడండి. हमें कैसे रहना है करके यहाँ बताया गया है। నిశ్చయత కలిగి ఉండటమే కాదు, निश्चित रखकर रहना ही नहीं, సంపూర్ణమైన నిశ్చయత కలిగి కావాలి. पूरी तरह से निश्चितता होनी चाहिए। ఎందుకోసము? किस लिए? దేవుని సన్నిధానానికి వెళ్ళాలి అంటే, परमेश्वर की संगति में जाना है। అంటే దేవుని సన్నిధానం అంటే ఎక్కడికి? పరలోక రాజ్యానికి చేరుకోవాలి అంటే. परमेश्वर की संगति मतलब स्वर्ग राज्य में अगर पहुंचना है तो ముందేమంటున్నాడు? पहले क्या कहता है? ఆ జీవగల దేవుని సేవించాలి అంటే वो जीवित परमेश्वर की सेवा करनी है तो నిర్జీవ క్రియలు విడిచిపెట్టాలి. जिसके अंदर जान नहीं है ऐसे कार्य को छोड़ना है। అంతే కాకుండా इतना ही नहीं, మనస్సాక్షి కూడా ఎంతో ఎక్కువగా శుద్ధి చేయబడాలి. अपने मन की गवाही को भी बहुत अच्छे से शुद्ध करना है। అలాగే పేతురు గారు ఏమన్నారు? तो यहाँ पे पतरस जी क्या कहते हैं? మనల్ని దేవుని యొద్దకు నడిపించే దాని కోసమే, हमें परमेश्वर की ओर चलाने के लिए ही ఆ నీతిమంతుడు అనీతిమంతులైన మన కోసం చనిపోయాడు. वो धर्मी जो है हम अधर्मियों के लिए मर गए। అందుకే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, तो देखिए इसलिए यहाँ पे भी क्या कहते हैं? అయితే దేవుడు చేయాల్సిన కార్యం దేవుడు చేశాడు. जो परमेश्वर को कार्य करना था उन्होंने कर दिया। యేసయ్య చేయాల్సిన కార్యం ఆయన రక్తం కార్చి మనకు పరాయశ్చిత్తం కలుగు చేశాడు. यीशु मसीह ने भी क्रूस पर हमारे लिए खून बहाकर उनको जो कार्य करना था उन्होंने कर लिया। అయితే ఆ విషయాన్ని మనం విశ్వసిస్తున్నాం. उस पर हम विश्वास करते हैं, అందుకే మనం బాప్తిసం తీసుకున్నాం. इसलिए हमने बपतिस्मा लिया। అదిగో ఉదక స్నానం చేయబడ్డ వారిగా ఉన్నాం. तो देखिए हमने डुबकी लगाकर नहा लिया, बपतिस्मा लिया। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, तो यहाँ पे क्या कहते हैं? దేవుని సన్నిధానానికి మేము చేరుతాము అన్న నిశ్చయత కావాలి. అది కూడా సంపూర్ణమైన నిశ్చయత మనకు ఉండాలి. हमें पूरी तरह से विश्वास होना चाहिए कि हम परमेश्वर की संगति में वहां पे पहुंचेंगे करके। అందుకోసం మనకు కావాల్సింది ఏంటంటే उसके लिए हमें क्या चाहिए कि యథార్థమైన హృదయం కావాలి.
अच्छा मन होना, खरा मन होना चाहिए। హృదయములో యథార్థత అది బయట వాళ్ళు గ్రహించలేరు. हमें हमारे मन के अंदर खरा मन होना चाहिए, वो बाहर वाला नहीं पता कर पाएगा। కానీ దేవునికి తెలుసు, वो परमेश्वर को पता है, నీ గురించి నీకు తెలుసు, आपके बारे में आपको पता అలాగే है, నా గురించి నాకు తెలుసు. ऐसे ही मेरे बारे में मुझे पता है। నీ మనస్సాక్షి కూడా శుద్ధి చేయబడటం అంటే ఏంటో తెలుసా? आपकी मन की जो गवाही है भी आपको शुद्ध करने का मतलब क्या है पता है? నీలోని యథార్థత ఎలా ఉందో నీ మనసే మాట్లాడుతుంది నీతో. आपके अंदर के जो खराईपन है वो आप ही को पता है। నువ్వు దేవుని దృష్టికి ఎలా ఉన్నావు, నీలో నిర్జీవ క్రియలు చనిపోయినాయా లేదా, దేవుని ఆత్మ నీ మా ఆత్మతో మాట్లాడుతుంది. आपके अंदर जो मरे हुए कार्य वो खत्म हो गए कि नहीं हो गए, वो आपका मन की जो गवाही है आप ही बता पाएंगे। నీ మనసులో కలిగే ఆలోచనలు, ఉద్రేకాలు, తలంపులు ఎలా ఉన్నాయో నీ మనసే నీకు సాక్ష్యం చెప్తుంది. आपके मन के अंदर जो आपका गुस्सा है, आपकी सोच और विचार, आपके बात करने का तरीका आप ही को पता है कि कैसे आप हो करके। అందుకే అంటున్నాడు మనకు యేసుక్రీస్తు రక్తమందు విశ్వాసం ఉంది, जो यीशु मसीह के लहू पर हमें विश्वास है, అలాగే దేవుని సన్నిధానానికి చేరాలన్న ఆశ కూడా ఉంది. और परमेश्वर की संगति में भी हमें पहुंचना है, ये भी आशा है। అయితే ఇందులో ఈ విశ్వాస విషయంలో మనకు మనమే సంపూర్ణమైన నిశ్చయత కలిగి ఉండాలి. तो इस विश्वास में हमें अपने पूरी तरह से हमें विश्वास होना चाहिए। మనకి మనమే సరైన విశ్వాసంలో లేనప్పుడే మనము పొరపాట్లు చేస్తూ ఉంటాం. अगर हम ही अपने मन के अंदर हम अपने आप को पूरी तरह से विश्वास में नहीं लाएंगे तो हम बहुत सी गलतियां करने लगते हैं। तो అవిశ్వాసులమా అన్న పోల్చుకోలేని స్థితిలో ఉంటాం. हम विश्वासी हैं या अविश्वासी हैं इसमें हम पहचान नहीं पाते हैं। అందుకే మనలో నిర్జీవ క్రియలు పనిచేస్తూ ఉంటాయి. तो इसलिए हमारे अंदर मरे हुए काम का कार्य होता रहता है। అందుకే ఇక్కడ ఏమంటున్నాడు చూడండి, तो यहाँ पे क्या कहते हैं देखिए, ఈ విషయంలో మరి ఎవరు ఆసక్తి వహించాలి? तो इस विषय में किसको आशा रखनी होगी? దేవుని చిత్తము జరిగింది, యేసయ్య పని కూడా చేశాడు. परमेश्वर की इच्छा भी हो गई और यीशु मसीह ने भी वो कार्य किया। అయితే ఈ విషయంలో ఈ విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి ఉండాల్సింది ఎవరు? तो विश्वास के विषय में पूरी तरह से संपूर्ण विश्वास में रहना किसको रहना है? ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, यहाँ पे देखिए क्या कहता है। తీతుకు రాసిన పత్రిక तीतुस 2వ అధ్యాయము, 2 अध्याय, తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయము तीतुस के 2 अध्याय 14వ వచనంలో చూస్తే 14 वचन में देखेंगे तो ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనల్ని విమోచించి సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకొనుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెను. जिसने अपने आप को हमारे लिए दे दिया कि हमें हर प्रकार के अधर्म से छुड़ा ले और शुद्ध करके अपने लिए एक ऐसी जाति बना ले जो भले भले कामों में सरगर्म हो। ఇక్కడ ఏమంటున్నాడంటే, यहाँ पे क्या कहता है कि ఒకటేమో మనల్ని సమస్త విధములైన దుర్నీతి నుండి విమోచించాడు. तो हमें हर तरह की जो गलत चीजों से उनसे हमें दूर किया। అది ఎలా సంభవం? वो क्या कैसे का हो सकता है? ఆ మాటను మనం విశ్వసించాం, ఆ రక్తమందు మనం నిరీక్షణ ఉంచాం, విశ్వసించాం. उस बातों पर हमने विश्वास किया और जो लहू बहा उस पे हमने विश्वास किया। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, इसलिए यहाँ पे क्या कहते हैं कि తో సత్క్రియలందు ఆసక్తి గల ప్రజలను తన కోసము పవిత్రపరచుకొని తన సొత్తుగా చేసుకున్నాడట. यहाँ पे बताया गया है कि और शुद्ध करके अपने लिए एक ऐसी जाति बना ले जो भले भले कामों से संगर्म हो। అంటే ఆ యొక్క సత్క్రియలలో ఆసక్తి కలిగిన వారినే ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తున్నాడు. जो ऐसे सत्य के जो कार्य है ऐसे लोगों को ही उन्होंने इकट्ठा किया। అంటే అనగా చెప్పాల్సింది ఏంటంటే అట్టి వారి కోసం తను తాను అర్పించుకున్నాడు. ऐसे लोगों के लिए ही उन्होंने अपने आप को दे दिया। కానీ యేసుక్రీస్తు కొందరి కోసమా అందరి కోసమా అర్పించబడింది? यहाँ पे यीशु मसीह कुछ लोगों के लिए है या सबके लिए समर्पित करे गए हैं? ఏమంటున్నాడు యోహాన్ గారు, ఇదిగో లోక పాపంలో మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్ల అన్నాడు. तो यहाँ पे यूहन्ना क्या कहता है कि देखो लोगों का बोझ उठाने वाला एक जगत के पापों का उठाने वाला एक मेमना। అంటే లోకంలో అందరి పాపాలు మోసుకెళ్ళే గొర్రె పిల్ల. तो इस दुनिया का सबके पापों को बोझ उठाने वाला एक मेमना करके। కానీ ఇక్కడేమంటున్నాడు, तो यहाँ पे क्या कहते ఈ हैं? తీతుకు రాసిన పత్రిక 2:14 ఏమంటున్నాడు, तो यहाँ पे तीतुस के 2:14 में क्या कहते हैं? ఆసక్తి కలిగిన ప్రజల కోసం తను తాను అర్పించుకున్నాడు.
जिन्होंने आशा रखी उन लोगों के लिए अपने आप को उन्होंने दे दिया। అంటే ఆసక్తి కలిగిన వారు ఏం చేస్తారు? जो आशा रखते हैं वो लोग वो क्या करते हैं? నీలాగా నాలాగా ప్రభు వాక్యాన్ని అంగీకరించి నమ్మి బాప్తిసం పొంది రక్షణ మార్గంలో ఉంటారు. आपकी तरह मेरी तरह परमेश्वर के मार्ग को जानकर उद्धार पाकर बपतिस्मा लेते हैं। అలాంటి వారినే తన ప్రజలుగా పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకున్నాడు. ऐसे ही लोगों को वो अपनी प्रजा मानकर उन्होंने अपना बना लिया। కాబట్టి ఇప్పుడు మనం ఆయన ప్రజలుగాను అలాగే పరిశుద్ధులుగాను ఉండాలంటే तो अभी हम उनकी प्रजा बनकर और पवित्र बन के रहना है तो మనలో ఆ ఆశ మొదలైంది చూడండి. तो हमारे अंदर जो आशा शुरू हुई है देखिएगा उत्पन्न हुई है। ఆ ఆశను నిరంతరం కాపాడుకుంటూ ఉండాలి. उस आशा को निरंतर हमें बचाए रखना होगा। ఏదో బాప్తిసం తీసుకున్న తొలి దినాల్లో ఉన్న ఉద్రేకమో ఆత్మీయపరమైన ఆవేశం సరిపోదు. तो जैसे जैसे पहली शुरुआत में बपतिस्मा लिया जो अपना जो जोश है वो स्टार्टिंग में ही नहीं, అది మనం జీవితాంతరం కొనసాగించాలి. वो हमारे पूरी जिंदगी तक हमें बचा के रखना होगा। అయితే ఎవరిలోనైతే ఆ ఆసక్తి చావకుండా ఉంటుందో जिसके अंदर वो आशा खत्म नहीं होगी వారు మాత్రమే తనకు సొత్తైన ప్రజలుగా ఉండగలుగుతారు. వారి కోసం మాత్రమే రక్తం కార్చబడిందని గట్టిగా చెప్పగలుగుతాం. वही लोग उनकी अपनी निज प्रजा मानी जाएगी और उस लहू का बहाय का एक मतलब होगा। చూడండి, మనం రక్షించబడ్డాం కానీ లోకం అంతా రక్షించబడలేదు కదా. देखिए हमने तो उद्धार पाया मगर ये पूरी दुनिया ने तो उद्धार नहीं पाया ना। ఎవరి కోసం రక్తం కార్చాడో వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు ఈ లోకంలో ఇప్పుడు కూడాను. जिसके लिए खून बहाया यीशु मसीह ने वही लोग उनके विरुद्ध हो चुके हैं। కానీ మనలో ఒక ఆసక్తి బయలుదేరింది. तो देखिए हमारे अंदर एक आशा उत्पन्न हुई है, మన దేవుని రాజ్యానికి వెళ్ళాలని. हाँ परमेश्वर के राज्य में जाना है करके। దేవుని చిత్తము కూడా ఇదే ఉంది. तो परमेश्वर की इच्छा भी यही है। అయితే మనలో ఉన్న ఆసక్తిని అంతం వరకు కొనసాగించాలి. हमारे अंदर जो आशा है वो अंत तक बने रहना है। అందుకే అంటాడు, इसलिए कहता है, ఇక్కడ చూడండి హెబ్రీయులకు రాసిన పత్రిక तो यहाँ पे देखिए इब्रानियों తో 6వ అధ్యాయము 6वां अध्याय మొదటి 1-2 వచనాలు చూస్తే पहला और दूसरा वचन देखेंगे तो హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1-2 వచనాలు చూస్తే इब्रानियों की पत्रिका के 6वें अध्याय के पहले और दूसरे वचन में देखेंगे, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందుటయు దేవుని యందలి విశ్వాసమును బాప్తిస్మలను గూర్చిన బోధయు హస్త నిక్షేపమును మృతులు పునరుద్ధానమును నిత్యమైన తీర్పును అను పునాది మరల వేయక క్రీస్తును గూర్చిన మూలోపదేశములు మాని సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అంటున్నాడు. देखिए आओ मसीह की शिक्षा के आरंभ की बातों को छोड़कर हम सिद्धांता की ओर आगे बढ़ते जाएं और मरे हुए कामों से मन फिराएं और परमेश्वर पर विश्वास करने और बपतिस्मों और हाथ रखने और मरे हुओं के जी उठने और अंतिम न्याय की शिक्षा रूपी नींव फिर से ना डालें। అంటే ఇవన్నీ కూడా మనం వినున్నాం. तो ये सब भी हमने सुना है, तो మరలా అదే వినాల్సిన అవసరం ఉండకూడదు మనకి. फिर बार बार वही सुनना की जरूरत नहीं है हमें। అంటే అదే సందేశం వినకుండా ఉండాలంటే ఏం చేయాలా? वही संदेश सुने बिना रहना है तो हमें क्या करना है? ఎందుకంటే మాట్లాడేది దేవుని ఆత్మ కదా. क्योंकि बात करने वाला परमेश्वर की आत्मा है ना। ఎవరికి ఏం అవసరమో దేవుడు అదే మాట్లాడతాడు. जिसको जो जरूरत है पिता परमेश्वर हमसे वही बात करवाता है। అదే సందేశం వినకుండా ఉండాలంటే ఏం చేయాలా? वही संदेश अगर सुने बिना रहना है तो हमें क्या करना है? సంఘానికి రాకుండా ఉంటాం కాదు, कलीसिया में आए बिना नहीं रहना, వాక్యానికి ఎదురుగా కూర్చోకుండా ఉందాం అనుకోవటం కాదు, नई वचन के सामने बैठना नहीं है करके ऐसा सोचना नहीं। ఇక్కడ ఏమంటున్నాడంటే यहाँ पे क्या कहता है कि సంపూర్ణుల మగుటకు సాగిపోదము. संपूर्ण होने के लिए आगे बढ़ते जाए। నడుస్తూ ఉండాలి, కొనసాగుతూ ఉండాలి, ఆగిపోకూడదు, సాగిపోతూ ఉండాలి ప్రభువులో. चलते जाना है और आगे बढ़ते जाना है, कभी कमजोर नहीं पड़ना। ఇక్కడ చూడండి, ఇప్పుడు ఎగ్జామ్స్ జరుగుతున్నాయి అందరికి. तो देखिए यहाँ बच्चों के सबके एग्जाम्स चल रहे हैं। అందరూ కూడా మంచి సంతోషంతో ఉన్నారు, ఏప్రిల్ నుండి నేను కొత్త క్లాసులోకి వెళ్ళిపోతాను అని. हर एक बच्चा बहुत खुश है कि मैं अप्रैल के महीने में नए क्लासों में जाऊंगा। వీళ్ళు మరలా ఆ సందేశం ఇప్పుడు దాకా విన్న సబ్జెక్టులు, ఇప్పుడు దాకా విన్న క్లాసులు, ఆ యొక్క చాప్టర్లే వినకుండా ఉండాలి అంటే వాళ్ళు ఏం చేయాలా? वो फिर से पुराना जो अपने लेसन है, पुराने जो पुस्तकें हैं फिर से नहीं पढ़ना, तो उनको क्या करना है? మనసు పెట్టి ఆసక్తి కలిగి ఎలా పొందుకోవాలన్న దృఢ నిశ్చయత కలిగి पूरे मन से और लगन से मुझे पास होना ही है, मुझे दूसरी क्लास में जाना ही है करके अच्छे से पढ़ना है।
అలా చదివినప్పుడు కొత్త క్లాసులకు వెళ్తారంటే సాగిపోతున్నారు ముందుకి. ऐसे पढ़ने से ही नए क्लास में जा रहे हैं, मतलब आगे बढ़ते ही जा रहे हैं। అప్పుడు ఇక మరలా పాత క్లాసులోనే ఉండాల్సిన అవసరం ఉండదు వాళ్ళకి. तो फिर उन्हें दोबारा पुराने क्लासों में रहने की जरूरत नहीं होगी। అందుకే కదా పౌలు ఏమంటున్నాడు, इसलिए ना पौलुस जी कहते हैं, మీకు ఇంకా నేను పాలు తాగాల్సిన పరిస్థితుల్లోనే మీరున్నారు. मुझे अभी भी तुम्हें दूध पिलाने की जरूरत पड़ रही है। అంటే ఇంకా ఆ మూల పాఠాలే మాటి మాటికి చెప్పుకోవాల్సి వస్తుంది. మార్పు లేని జీవితాలుగా ఉన్నాయి. अभी भी मुझे शुरुआत के ही जो बातें हैं आपको बताना पड़ रहा है, अभी भी आप वहीं पे पड़े हुए हैं। ఇంకో పలానది శరీర కార్యం, అబద్ధాలు ఆడొద్దు, దొంగతనాలు చేయొద్దు, ఈర్ష్యపడొద్దు, కొడవలాడుకోవద్దు, తిట్టుకోవద్దు. ఈ మాటి మాటికి ఇయే గాని దేవుని విషయమైన అభివృద్ధి విషయాల గురించి ఆలోచనే రావటల్లా. देखिए, मैं आपको बार बार यही बताता जा रहा हूँ कि बुराइयां ना करे, लड़ाइयां ना करे, शरीर के कार्य को छोड़ दे, एक दूसरे से लड़ाई झगड़ा ना करे, कुड़कुड़ापन ना करे, किसी पे ऊपर क्रोध ना रखे, लालच ना करे करके यही बातें मैं आपको बताता जा रहा हूँ बार बार। ఎందుకంటే మీరు మాంసం తినాల్సిన స్థితికి ఇంకా రాలేకపోతున్నారు. अभी आप मांस खाने की स्थिति में पहुंच ही नहीं पा रहे हैं। పిల్లల్లాగా ఎప్పుడు కూడా పాలు తాగే స్థితిలోనే ఉంటున్నారు. बच्चों की तरह अभी भी दूध पीने की स्थिति में ही रह रहे हैं। అంటే ఎన్నో సంవత్సరాలు అవుతుంది దేవునిలోకి వచ్చి కూడా, इतने साल हो गए परमेश्वर में आगे आते हुए, ఎన్నో సంవత్సరాలు ఈ యొక్క లెంట్ డేస్ కూడా గడిచిపోయినాయి. कितने सालों से ये लेंट डेज भी जाते जा रहे हैं। ఎన్నో సంవత్సరాలు మనం ఉపవాస ప్రార్థనలు కొనసాగిస్తూనే వచ్చాం. कितने सालों से हम उपवास का प्रार्थना को चलाते जा रहे हैं। అయితే సంపూర్ణులగే అయ్యే ఎదుగుదల చూడలేకపోతున్నాం. जो पूर्ण मन से जो उद्धार है को आगे बढ़ा नहीं देख पा रहे हैं। అందుకే అంటున్నాడు సంపూర్ణతలో సాగిపోవాలి. इसलिए कहता है संपूर्णता में आगे बढ़ते जाना है। ఎక్కడేసిన గొంగళిలాగా అక్కడే ఉండిపోయే స్థితి ఉండకూడదు. जहाँ पे जो पत्थर रख दिया बहुत बड़ा सा पहाड़ की तरह, वहीं पे रहने जैसा नहीं रहना है। అందుకే అంటున్నాడు సంపూర్ణులు అవ్వాలంటే సాగిపోతూ ఉండాలి. इसलिए कहते हैं कि संपूर्ण होना है तो आगे बढ़ते जाना है। ఈ మాట ఏ సంపూర్ణులు కావాలని లేక దేవుని రాజ్యానికి చేరుకోవాలనే ఆశ మీకు కలిగిందా? ఎవరన్నా మిమ్మల్ని బలంతోన మీరు ఇది చెయ్యాల్సిందని మీకు పట్టి పీడించారా? చెప్పండి. संपूर्ण होना है, परमेश्वर के राज्य में आगे बढ़ना है, तो इस बातों को आपको कोई जबरदस्ती कर रहा है कि नहीं तुम्हें करना ही पड़ेगा करके पकड़ के कोई बैठा है? तो మీరు దేవుని రాజ్య సువార్త వినాల్సిందే, మీరు బాప్తిసం తీసుకోవాల్సిందని ఎవరైనా మిమ్మల్ని బలవంతం చేశారా? आपको किसी ने जबरदस्ती करी क्या? नहीं, आपको सुसमाचार सुनना ही पड़ेगा, बपतिस्मा लेना ही पड़ेगा करके करा है क्या? ఇక్కడ చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు? तो यहाँ पे देखिए इब्रानियों के 3 अध्याय के पहले वचन में, హెబ్రీయులు 3:1, इब्रानियों 3:1, ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానిని అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యముంచుడి అంటున్నాడు. इसलिए हे पवित्र भाइयों, तुम जो स्वर्गीय बुलाहट में भागी हो, उससे प्रेरित और महायाजक यीशु पर जिसे हम अंगीकार करते हैं ध्यान करो। ఏమంటున్నాడు ఇక్కడ? यहाँ क्या कहता है? పరిశుద్ధులగుటకు పిలువబడిన సహోదరులారా, पवित्र करने के लिए बुलाए गए लोग भाइयों, మనం పరిశుద్ధులు అవ్వటానికే యేసుక్రీస్తు ప్రభుల వారు రక్తం కార్చింది. हमें पवित्र करने के लिए ही यीशु मसीह ने क्रूस पर जान दी। అదే సందేశాన్ని ఈ దినం మనం వింటున్నాం. उसी संदेश को आज के दिन हम सुन रहे हैं। అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే, इसलिए यहाँ पे क्या कहता है कि మనం ఒప్పుకున్న దాని మీద లక్ష్యం ఉంచాలి. जो हमने विश्वास किया उसमें हमारा एक लक्ष्य होना चाहिए। దేన్నైతే మనం ఒప్పుకున్నామో, దేన్నైతే మనం అంగీకరించామో, जिसको हमने विश्वास किया, अंगीकार किया, దాని మీదే మన లక్ష్యం ఉండాలి. उसी में हमारा लक्ष्य होना चाहिए। అయితే మనం ఈ లోకంలో ఉన్నాం. तो देखिए, हम इस दुनियादारी में हैं, మన కుటుంబపరమైన కార్యాలు అనేక ఉంటాయి, तो हमारे परिवार से संबंधित कार्य बहुत होते हैं, ఉద్యోగపరమైన విషయాలు అనేక ఉంటాయి, जो नौकरी से जुड़ी हुई विषय बहुत होती हैं, అలాగే బాధ్యతలతో కూడిన విషయాలు అనేక ఉంటాయి. ऐसे ही जिम्मेदारी से जुड़ी हुई बहुत सी बातें होती हैं। తో శరీర విషయంలో బలహీనతలు అంటే శరీర సంబంధమైన అనారోగ్యాలకు సంబంధించిన విషయాలు అనేక ఉంటాయి. तो शारीरिक रूप से जो कमजोरियां बहुत होती हैं, కానీ మనం ఒక నిరీక్షణ కలిగి ఉన్నాం, तो हमने एक आशा लेके रखा हुआ है। మనం ఒక సంపూర్ణత నిశ్చయిత వైపు సాగిపోవాలని ఆశ కలిగి ఉన్నాం. तो हमने एक संपूर्णता और एक अंगीकार किया है कि हमने विश्वास किया है। అయితే ఆ విషయాన్ని ఏం చేయాలంటున్నాడు? ఏమంటున్నాడంటే, నీవు ఒప్పుకున్నావే దాని మీద లక్ష్యం ఉంచు అంటున్నాడు. तो उसमें परमेश्वर क्या कहता है कि तूने अंगीकार किया है ना, उसमें चल करके बोलते हैं। అంటే ఇన్ని బాధ్యతలు ఇన్ని విషయాలు ఉన్నా కానీ इतनी जिम्मेदारी और इतने विषय रहते हुए भी నువ్వు ఒకటి ఒప్పుకున్నావు, आपने एक అంగీకారం. अंगीकार किया है। యేసుక్రీస్తు నా కోసం చనిపోయాడని విశ్వసించావు,
यीशु मसीह मेरे लिए मर गया करके विश्वास किया है। అయితే ఆ యొక్క రక్తమే దేవుని సన్నిధికి నన్ను పరిశుద్ధునిగా చేర్చగలుగుతుందని నమ్ముతున్నావు. तो वही यीशु मसीह का लहू जो है मुझे स्वर्ग राज्य में ले जाएगा करके विश्वास किया है। అయితే ఈ లక్ష్యాన్ని మర్చిపోవద్దు. నువ్వే ఒప్పుకున్నావు, నీ నోటితో నువ్వు ఒప్పుకున్న లక్ష్యాన్ని మర్చిపోవద్దు. तो आपने अपने मुंह से जो एक लक्ष्य रखा है, एक एम जो रखा है, उसको कभी ना भूलें। ఇక్కడ చూడండి యాకోబు గారు ఏమంటారు. तो यहाँ पे देखिए याकूब क्या कहते हैं। 3వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే याकूब की 3रे अध्याय के 2 वचन में देखेंगे तो అనేక విషయములలో మనమందరము తప్పిపోవచ్చున్నాము. ఎవడైనను మాట యందు తప్పిన ఎడల అట్టివాడు లోపము లేనివాడై, మాట యందు తప్పని ఎడల అట్టివాడు లోపము లేనివాడై తన సర్వ శరీరమును స్వాధీనపరుచుకొన శక్తి గలవాడగును. हम सब बहुत बार चूक जाते हैं। जो कोई वचन में नहीं चूकता वही तो सिद्ध मनुष्य है और सारी देह पर भी लगाम लगा सकता है। మనం ఒకటి ఒప్పుకున్నాం, हमने एक తయ कर लिया। ఒకదాన్ని మనం ఒప్పుకున్నాం, एक चीज को हमने तय कर लिया। ఒక విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం, एक विषय में हम आशा रखते हैं। ఒకదాన్ని మనం అంగీకరించాం, एक बात में हमें अंगीकार किया है। యేసు రక్తం మనల్ని విమోచిస్తుందని అంగీకరించాం. यीशु का लहू ही हमें उद्धार देगा करके हमने विश्वास किया है। ఇట్టి సంపూర్ణత నిశ్చయత కలిగి సాగిపోవాలని ఆశపడుతున్నాం. ये संपूर्णता और एक सिद्ध में हम रहे, उस आशा में आगे बढ़ रहे हैं। అంతేగాక మనమే ఒప్పుకున్న ఈ విషయాన్ని, ऐसा ही नहीं, और हमने ही खुद इस विषय को माना है। అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే इसलिए यहाँ पे क्या कहता है మనం कि అనేక విషయాల్లో తప్పిపోతున్నా हम बहुत सी बातों पर चूक भी जाएं। ఎవడైనా మాట యందు తప్పని ఎడల వాడు లోపం లేనిగా వాడుగా ఉంటాడు. जो कोई वचन में नहीं चूकता वही तो सिद्ध मनुष्य అంటే है। మనం నోటితో అంగీకరించదాన్ని విషయంలో గనుక తప్పిపోకుండా ఉంటే, जो हमने अपने मुंह के द्वारा बात को कही है, अगर उस बात से हम नहीं चूकते तो ఏమవుతాము, ఏ విషయంలో కూడా ఇక పొరపాటు చేయమట. और हम किसी भी विषय में गलतियां नहीं करेंगे। అంటే మనం నిర్ణయించుకున్నాం ప్రభు కోసమని మన జీవితాన్ని. तो हमने निर्णय कर लिया प्रभु के लिए अपनी जिंदगी को। మనం ఒక లక్ష్యాన్ని చేరుకోవాలని ఆసక్తితో ఉన్నాం. तो हमें एक लक्ष्य में पहुंचना है करके उस आशा में रहते हैं। అయితే మనం అన్న మాట మీద మనమే నిలబడగలిగితే, हमने जो बात कही अगर उसी में हम बने रहेंगे तो సర్వ శరీరమును స్వాధీనపరచుకోగలుగుతాం. पूरे शरीर को हम अपने स्वाधीन कर सकते हैं। ఈ శరీరంలో అనేకమైన అంగాలు ఉన్నాయి కదా. तो ये जो शरीर है इसमें बहुत से अंग हैं हमारे। ఈ నాలుగును కంట్రోల్ చేసుకోగలుగుతాం. अपनी जो जीभ को हम कंट्रोल कर सकते हैं। అటు ఇటు అబద్ధాలు ఆడకుండా ఉంటాం. इधर उधर झूठ बोले बिना रह सकते हैं। అలాగే చాడీలు చెప్పకుండా ఉంటాం. ऐसे ही चुगलियां करे बिना रह सकते हैं। చెడు దృష్టి చూడకుండా ఉంటాం. गलत चीजें देखे बिना रह सकते हैं आंखों से। చెడు మాటలు వినకుండా కంట్రోల్ చేసుకుంటాం. कानों से गलत चीजें सुने बिना रह सकते हैं। చెడు కార్యాలు చేయకుండా జాగ్రత్త చేసుకుంటాం చేతుల్ని. हाथों से हाथों को कंट्रोल कर सकते हैं गलत चीजें करे बिना। అలాగే చెడు ప్రాంతాలకి చెడు స్థలాలకి వెళ్లకుండా మన కాళ్ళను జాగ్రత్త పరుచుకుంటాం. तो ऐसे ही अपने पैरों को हम बचा सकते हैं गलत चीजों में जाए बिना। అలాగే మన जगहों में। ఆలోచనలు కూడా కంట్రోల్ చేసుకోగలుగుతాం. ऐसे ही दिमाग से हम अपने सोच विचार को भी कंट्रोल कर ఈ सकते శరీర हैं। సంబంధమైన వాంఛలన్నిటిని కోరికలన్నిటిని కూడా కంట్రోల్లో చేసుకోగలుగుతాం. जो शरीर से संबंधित जितनी भी लालसाएं हैं उन सब चीजों को हम कंट्रोल कर सकते हैं। ఎప్పుడు జరుగుతుంది ఇది? ये कब होता है? ఏమంటున్నారు యాకోబు గారు? याकूब क्या कहते हैं? నువ్వు ఒక లక్ష్యం ఉంచేవే, నువ్వు ఒక మాటను ఒప్పుకున్నావే, దాని యందు గనుక నువ్వు లక్ష్యం ఉంచితే, आपने जो वचन कहा है अगर उस वचन को चूके बिना रहेंगे तो అనగా దేవుని నుండి తప్పిపోకూడదు, పరలోక రాజ్యం చేరుకోవాలన్న లక్ష్యములో నిలబడి ఉంటే, परमेश्वर के मार्ग से नहीं भटकना और स्वर्ग राज्य में पहुंचना है ऐसा लक्ष्य रहेगा तो యేసుక్రీస్తును అంగీకరించిన ఈ నోటితో నువ్వు ఆ మాట విషయంలో జాగ్రత్తగా ఉండగలిగితే, यीशु मसीह को अंगीकार किया है जो आपके मुंह से निकले हुए वचन को अगर आप ध्यान से संभाल के रखेंगे तो ఈ శరీరములో ఈ శరీర అంగాల ద్వారా పనిచేసే ప్రతి అవలక్షణాలను కూడా మనం కంట్రోల్లో ఉంచుకోగలుగుతాం. जो इस शरीर के द्वारा होने वाले गलत चीजों को अगर हम कंट्रोल में करेंगे तो हम पहुंच पाएंगे। అప్పుడు ఈ శరీరాన్ని స్వాధీనపరుచుకున్న శక్తిమంతులం అవుతాం. तो इस शरीर के द्वारा जो भी चीजों को हम अगर कंट्रोल करेंगे तो हम शक्ति पा पाएंगे। మనం ఏదో చేసి నేను శక్తిమంతులం అనుకుంటాం. हम बहुत कुछ करके सोचते हैं कि हम शक्तिमान हैं। అందుకే సామెతల గ్రంథంలో సొలొమోన్ గారు అంటారు, तो देखिए नीति वचन में सोलोमन जी कहते हैं తో పట్టణమని ఆక్రమించుకున్న ఆ బలాఢ్యుడి కంటే కూడా जो उस महान शहर को जिसने कंट्रोल किया, उस घेर लिया उस महान व्यक्ति से भी
తన మనసును తన ఆలోచనలు స్వాధీనం చేసుకునగలిగిన వాడు పరాక్రమవంతుడు అంటున్నాడు. जिसने अपने मन को और अपने शरीर को कंट्रोल किया वो बहुत महापराक्रमीशाली है. కాబట్టి ఇప్పుడు మనం కంట్రోల్ చేసుకోవాల్సింది ఏంటి? तो देखिए हमें कंट्रोल क्या करना ఈ है. సర్వ శరీరం ద్వారా జరుగుతున్న ప్రతి విధమైన పాపము జరగకుండా కంట్రోల్ చేసుకోవటం. जो इस शरीर के द्वारा होने वाली बहुत सारी जो पाप है उन सबको करे बिना रहना ही कंट्रोल है. అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి మనందరి కోసం ప్రాణం అర్పించాడు. तो इसलिए देखिए यीशु मसीह ने एक ही बार हम सब के लिए क्रूस पर जान दी. అది మనం హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయములో तो देखिए इब्रानियों के 9वें अध्याय में 12వ వచనంలో చూస్తాం. 12वें वचन में देखेंगे. అయితే 10వ అధ్యాయం 2వ వచనంలో ఏమంటున్నాడంటే, तो देखिए इब्रानियों के 10 के 2 में क्या कहते हैं ఇది कि మనం చదువుదాం. ये हम पढ़ते हैं. అలాగు చేసిన ఎడల సేవించు వారు ఒక్కసారి పరిశుద్ధపరచబడిన తరువాత వారి మనస్సాక్షికి పాప జ్ఞప్తి ఇక ఉండదు గనుక వాటిని అర్పించుట మానుదురు గదా అంటున్నాడు. तो देखिए जब से तो उनका चढ़ना बंद क्यों ना हो जाता, इसलिए जब सेवा करने वाले एक ही बार शुद्ध हो जाते तो फिर उनका विवेक उन्हें पापी ना ठहराता. ఇక్కడ చక్కని మాట మనం ఇందులో గమనించాల్సింది ఏంటంటే, तो यहाँ पे बहुत अच्छी सी बात है. हम क्या देखें, ध्यान करें कि యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి మనందరి కోసం చనిపోయారు. यीशु मसीह हम सब के लिए एक ही बार मर गए. అయితే మనం సేవించుతున్న యేసుక్రీస్తు ప్రభుల వారిని, हम यीशु मसीह की सेवा कर रहे हैं. అయితే ఈ సేవించుతున్న వారు కూడా ఒక్కసారి శుద్ధిపరచబడాలి. जो ये सेवा करने वाले हैं वो भी एक ही बार शुद्ध हो जाने चाहिए. అయితే శుద్ధి చేయబడిన తరువాత मतलब कि शुद्ध होने के बाद మనస్సాక్షికి పాప జ్ఞప్తి అంటే పాపమును గూర్చిన జ్ఞాపకాలు కూడా ఉండవంట. ఎంత గొప్ప విషయం చూడండి. जो देखिए जो मन जो शुद्ध हो जाता है उसके जो पाप हुए करे थे उसने वो चीजें भी याद नहीं रहती हैं. देखिए చూడండి, మనం అంటాం దేవుని నమ్ముకున్నాం కానీ పాపం చేయకుండా ఎట్టా ఉంటాం ఉంటాం. तो हम लोग कहते हैं कि परमेश्वर यीशु मसीह को तो मान लिया मगर पाप करे बिना कैसे रहेंगे. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి మనందరి కోసం చనిపోయాడని బాగా గట్టిగా నమ్ముతున్నాం. यीशु मसीह हम सब के लिए एक ही बार मर गए करके हम अच्छे से विश्वास करते हैं. అయితే మనం కూడా ఆయన్ని సేవించటానికి ఒక్కసారి శుద్ధి చేయబడ్డాం అన్న మాటను కూడా మర్చిపోకూడదు. तो हम लोग भी ये देखें, हमें बहुत अच्छे से ये ध्यान रखना है कि यीशु मसीह की जो सेवा करने वाले हम भी एक ही बार शुद्ध होते हैं. అయితే ఈ ఒక్కసారి శుద్ధి చేయబడిన తరువాత जब एक बार शुद्ध होने के बाद మన మనస్సాక్షిలో పాప జ్ఞాపకాలు కూడా ఉండవట. చూడండి, हमारे मन के अंदर पापों का भी एक याद नहीं रखने चाहिए हमें. అది ఈ యొక్క సంపూర్ణతలో సాగిపోవటం, సంపూర్ణతలో నిశ్చయ కలిగి ఉండటం అంటే. तो यही है कि संपूर्ण मन से आगे बढ़ते जाना और पाप को पूरी तरह से भूल जाना. ఇక అంటున్నాడు 10:10లో కూడా तो यहाँ पे देखिए 10:10 के ఏమంటున్నాడు, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక్కసారి అర్పించబడి यीशु मसीह ने एक ही बार बलिदान चढ़ाया. ఆ చిత్తాన్ని బట్టి మనం అందరం కూడా ఒక్కసారి పరిశుద్ధపరచబడ్డామంట. उनके उनके इच्छा के अनुसार हम सब भी एक ही बार पवित्र किए गए. అంత మాత్రమే కాకుండా इतना ही नहीं, మొదటి పేతురు పత్రిక पहला पत्रस చూడండి देखिए, ఏమంటున్నాడు. మొదటి పేతురు పత్రిక पहला पत्रस 1వ అధ్యాయము पहला अध्याय 19వ వచనంలో చూస్తే, पहले अध्याय के 19 वचन में देखेंगे तो 1:19లో చూస్తే చూడండి, అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కళంకమునగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితరని మీరు ఎరుగుదురు గదా అంటున్నాడు. पर निर्दोष और निष्कलंक मेमने और अर्थात मसीह के बहुमूल्य लहू के द्वारा हुआ. అంటే మనము నమ్మాము యేసుక్రీస్తు రక్తము అమూల్యమైనదని, हमने विश्वास किया कि यीशु मसीह का लहू अमूल्य है, అది నిర్దోషమైనదని, वो निर्दोष है करके, నిష్కళంకమైనదని निष्कलंक है करके మనం నమ్మాము, తెలుసుకున్నాం. हमने विश्वास किया और मान भी लिया. అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే, इसलिए यहाँ पे क्या कहता है ఆయన कि రక్తము ఎందుకు నిర్దోషమైనది, ఎందుకు నిష్కళంకమైనది అంటే, उनका लहू क्यों निर्दोष है और निष्कलंक है करके 2వ అధ్యాయము ఈ పేతురు రాసిన పత్రికే पत्रस पहले पत्रस के दूसरे अध्याय में 22వ వచనంలో చూస్తే 22 में देखेंगे तो ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటము కనపడలేదు. ना तो उसने पाप किया और ना उसके मुंह से छल की कोई बात निकली. అంటే ఆయనలో పాపము లేదు, నోటి నుండి కూడా పాపం లేదు. देखिए उनमें पाप नहीं है और उनके मुंह से भी कोई पाप की बातें नहीं కాబట్టి निकलती. ఆయన నిర్దోషి, పరిశుద్ధుడు. इसलिए वो निर्दोष है और पवित्र है. అలాగే మొదటి యోహాను పత్రిక ऐसे ही देखिए पहला యోహాను यूहन्ना 3వ అధ్యాయము दूसरा अध्याय 5వ వచనంలో చూస్తే 5वें वचन को देखेंगे तो ఆయన యందు నిలిచిండు. ఇక్కడ చూడండి ఏమంటున్నాడు, పాపములను తీసివేయుటకై ఆయన ప్రత్యక్షమాయనని మీకు తెలియను, ఆయన యందు పాపమేమీయూ లేదు. तुम जानते हो कि वह इसलिए प्रकट हुआ कि पापों को
हर ले जाए और उसके स्वभाव में पाप नहीं। కాబట్టి ఆయన పరిశుద్ధుడు కాబట్టి ఆయన జన్మలో పరిశుద్ధం మనకు తెలిసిన విషయమే. वो पवित्र है इसलिए वो लोगों के बीच में भी पवित्र है, ये हम जानते हैं। అలాగే ఆయన పుట్టుకలోను కూడా పరిశుద్ధత ఉన్న విషయం మనకు తెలుసు. उनका जन्म भी पवित्र है करके हम जानते हैं। అయితే పుట్టిన తర్వాత శరీరంలో ఉండి కూడా నోటి నుండి కూడా పాపం చేయలేదు. देखिए जन्म होने के बाद भी उनके शरीर के द्वारा कोई पाप नहीं हुआ, ये हम जानते हैं। నోటి ద్వారా కూడా పాపం చేయలేదు. कोई मुंह के द्वारा भी कोई पाप नहीं हुआ, ये हम जानते हैं। అలాగంటున్నాడు, ఆయనలో అసలు పాపమే లేదు అంటున్నాడు. उनके अंदर बिल्कुल पाप ही नहीं है करके कहते हैं। హెబ్రీయులకు రాసిన పత్రిక इब्रानियों 7వ అధ్యాయము 7वां अध्याय 27-28 చూస్తే 27 और 28 में देखेंगे तो ధర్మశాస్త్రము బలహీనత గల మనుషులను యాజకులుగా నియమించును గాని ధర్మశాస్త్రమునకు తరువాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించను గనుక ఈయన తన ఆ ప్రధాన యాజకుని వలె మొదట తన సొంత పాపముల కొరకు తరువాత ప్రజల పాపముల కొరకును దినదినములు బలులను అర్పించవలసిన అవసరము గలవాడు కాడు. తను తాను అర్పించుకొన్నప్పుడు ఒక్కసారి ఈ పని చేసి ముగించెను. देखिए इब्रानियों के 7वें अध्याय के 27 और 28 वचन में उन महायाजकों के समान उसे आवश्यक नहीं कि प्रतिदिन पहले अपने पाप और फिर लोगों के पापों के लिए बलिदान चढ़ाए, क्योंकि उसने अपने आप को बलिदान चढ़ाकर उसे एक ही बार में पूरा कर दिया। क्योंकि व्यवस्था तो निर्बल मनुष्यों को महायाजक नियुक्त करती है, परंतु उस शपथ का वचन जो व्यवस्था के बाद खाई गई उस पुत्र को नियुक्त करता है जो युगानुयुग के लिए सिद्ध किया गया है। మనందరూ తెలుసు ధర్మశాస్త్ర కాలంలో యాజకులు ఉండేవాళ్ళని. तो हम सबको पता है व्यवस्था के समय पे महायाजक होते थे। ఆ యాజకులు ఏం చేసేవాళ్ళంట? वो याजक क्या करते थे? ఎందుకంటే మనుషులందరూ పాపులు కదా, क्योंकि सारे मनुष्य तो पापी है ना। అందుకని ముందు తమ సొంత పాపాల కోసం ప్రాయశ్చిత్తం కలిగించేవాళ్ళట. तो सबसे पहले वो जो हम अपना खुद का जो पाप है उसके लिए प्रायश्चित करते थे। తర్వాత ప్రజలందరి కోసం ప్రాయశ్చిత్తం కలిగించేవాళ్ళు. उसके बाद पूरी प्रजाओं के लिए प्रायश्चित कराते थे। కానీ ఈ ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ఆయన ఏం చేశాడు? तो देखिए जो इस धर्मशास्त्र के बाद आए हुए लोगों ने क्या किया? ఆ వచ్చిన కుమారుడు ఏం చేశాడు? तो आए हुए पुत्र ने क्या किया? అందుకేమన్నాడంటే ధర్మశాస్త్రం తర్వాత వచ్చిన ప్రమాణపూర్వకమైన వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుని నియమించెను. देखिए जो 28 में है व्यवस्था जो निर्बल मनुष्य को महायाजक नियुक्त करती है, परंतु उस शपथ का वचन जो व्यवस्था के बाद खाई गई उस पुत्र को नियुक्त करता है जो युगानुयुग के लिए सिद्ध किया गया है। వాక్యము ద్వారా ప్రమాణపూర్వకంగా వచ్చాడు యేసయ్య. तो देखिए वचन के द्वारा और शपथ खा के आया हुआ वचन खा के आया हुआ यीशु मसीह। आदि काल నుండి యేసుక్రీస్తు గురించి ప్రకటించబడింది. तो देखिए पुराने नियम से ही यीशु मसीह के बारे में प्रकट किया गया। అయితే వాక్యము నిరంతరమును సంపూర్ణ సిద్ధి పొందిన కుమారుడే. तो वो जो वचन है वही व्यवस्था के बाद आई गई जो है वही पुत्र है। ఆయన ఏం చేశాడు? उन्होंने क्या किया? ఆయనకి మరలా ఇతరులకు తన సొంత కోసం పాపాల కోసమేమో ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు. उस पुत्र को बार बार अपने लिए पापों के प्रायश्चित करने की कोई जरूरत नहीं पड़ी। మరలా కాదు, తన పాపాల కోసం సొంత పాపాల కోసం ఒక్కసారి కూడా బలి చేయాల్సిన పని లేదు. बार बार नहीं, उनके अपने खुद के पापों के लिए भी उनको कुछ करने की जरूरत, क्योंकि एक बार भी करने की जरूरत नहीं पड़ी। ఎందుకని? क्यों? ఆయనలో పాపం లేదు, उनके अंदर पाप ही नहीं था। కానీ అప్పటి కాలపు యాజకులు కూడా పాపులు కదా. तो उस समय के महायाजक भी पापी थे ना। అందుకే ముందు సొంత కోసం చేసుకున్నాడు, తర్వాత అందరి కోసం చేసేవాళ్ళు. पहले महायाजक जो थे पहले अपने पापों की क्षमा कराते थे, उसके बाद सबके लिए करते थे। ఇక్కడేమంటున్నాడంటే यहाँ पे क्या कहता है తన कि సొంత పాపాల కోసం ఆయనకి ఏం చేసుకోవాల్సిన పని లేదు, अपने खुद के पापों के लिए कुछ करने की जरूरत नहीं, కానీ అందరి కోసం ఒక్కసారి అర్పించబడ్డాడు. मगर सबके लिए एक ही बार वो समर्पित किया गया। మనం కూడా ఒక్కసారి శుద్ధి చేసుకున్నాం. हम भी एक ही बार शुद्ध हुए हैं। ఆ యొక్క పరిశుద్ధతను సంపూర్ణత కొనసాగించాలి. उस पवित्रता को पूरी तरह से हमें आगे बढ़ाना है। అందుకే ఏమంటున్నాడంటే इसलिए क्या कहता है कि రోమీయులకు రాసిన పత్రిక 6:13 रोमियो के 6:13 में మనం ఎలాగూ మన అంగాలను పరిశుద్ధమైన కార్యాలకి ముందేమో పాపానికి అప్పచెప్పుకున్నాం. पहले हमने अपने जो अंग है उसको पाप में छोड़ दिया.
అయితే ఇప్పుడు ఏమంటున్నాడంటే अब क्या कहते हैं ఇప్పుడు మనం कि పరిశుద్ధులు ఒక నిర్ణయం తీసుకున్నాం, అందుకోసమే అప్పచెప్పుకోవాలి మన అంగాలని. अभी हम पवित्र हैं और हमने विश्वास किया है और हमें अपने अंग को किस में देना है, ఆ పరిశుద్ధత కోసమే అర్పించుకోవాలి ఈ అంగాలని. उस पवित्रता में ही हमें अपने अंग को देना है. మనమే ఒప్పుకున్నాం ఈ విషయాన్ని, हमने ही मान लिया इस विषय को. మనమే ఈ విషయంలో ఆసక్తి కలిగి ఉన్నాం, हम ही इस विषय में आशा बनाए रखते हैं. మనమే దేవుని సన్నిధానానికి చేరాలనుకుంటున్నాం. हम ही परमेश्वर की संगति में पहुंचना चाहते हैं. కాబట్టి ఏమంటున్నాడంటే, तो देखिए क्या कहते हैं कि కాబట్టి మీకు మీరే అప్పచెప్పుకోండి, మీ అంగాలను నీతి కార్యాల కోసం మీకు మీరే అప్పచెప్పుకోండి అంటున్నాడు. इसलिए आप अपने अंगों को अपने यीशु मसीह के कार्यों में ही आप दे दीजिए कहते हैं. అందుకే పౌలు గారు కూడా అంటారు ఎఫెసీయులకు రాసిన పత్రికలో तो इसलिए पौलुस जी कहते हैं एफिसियों की पत्रिका में 5:2 5:2 में, ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం చనిపోయారు? क्यों यीशु मसीह हमारे लिए क्रूस पे चढ़ गए, మనం కూడా పరిమళ సువాసనగా ఉండాలని. हम भी पूरे सुगंधित सुखदायक सुखदायक बन के रहें. అంటే యేసుక్రీస్తు లాంటి ఆ యొక్క సువాసన వెదజల్లాలి అని. यीशु मसीह की तरह जो सुगंधित खुशबू फैल जाए. అందుకే ఇక్కడ చూడండి, तो यहाँ पे देखिए పేతురు రాసిన పత్రిక మొదటి పత్రిక पत्रस तो पहले पत्रस 4వ అధ్యాయము 4 अध्याय 2వ వచనంలో చూస్తే दूसरे वचन में देखेंगे तो ఇప్పుడు మనతో ఏమంటున్నాడంటే, हमसे क्या कहता है कि శరీర విషయంలో శ్రమపడిన వాడు శరీరమందు జీవించు మిగిలిన కాలము ఇక మీదట మనుజాసలను అనుసరించి నడుచుకొనక దేవుని ఇష్టానుసారముగానే నడుచుకున్నట్లు పాపముతో జోలి ఇక ఏమీయూ లేక ఉండును. ताकि भविष्य में अपना शेष शारीरिक जीवन मनुष्य की अभिलाषाओं के अनुसार नहीं वरन परमेश्वर की इच्छा के अनुसार व्यतीत करें. ఇక్కడ ఏమంటున్నాడంటే, यह क्या कहता है कि ఇక మనం పాపం విషయంలో చనిపోయాం కదా, हम पाप के विषय में मर गए हैं ना, ఇంకా మనం శరీర సంబంధమైన కార్యాలు చేయకుండా ఉండాలని ప్రయాసపడుతున్నాం కదా. और हम आगे शरीर से संबंधित कार्यों को नहीं करना करके हम प्रयास कर रहे हैं ना. అయితే మానవులుగానే ఉన్నాం. हम तो मनुष्य हैं. ఆ విశ్వసించినంత మాత్రాన మన శరీరాలు మారిపోలేదు, ఈ నాశించిపోయే దేహం నశించని దేహంగా మారలేదు. तो जितना भी हम छोड़ दें, जो हमारा नाश होने वाला शरीर नाश नहीं हो रहा, और जो ये शरीर के अंदर जो चीजें खत्म होनी है वो नहीं हो रही. అయితే ఏం చేయాలంటున్నాడంటే, तो यहाँ पे क्या कहता है ఇక మీదట और आगे भी మనుజాసలను అనుసరించి నడుచుకోకూడదు. मनुष्य की अभिलाषा के अनुसार नहीं चलना. అలా నడుచుకోకుండా ऐसे चले बिना దేవుని ఇష్టానుసారంగా నడుచుకున్నట్లు परमेश्वर की इच्छा के अनुसार व्यतीत करें. అందుకే ఇక పాపపు జోలికి ఇక పోకూడదు. तो पाप की तरफ बिल्कुल नहीं जाना. ఇందాకేమన్నాడు, अभी क्या कहा था, పాప విషయమైన జ్ఞాపకాలు కూడా ఉండకూడదు మనలో. पाप के विषय में जो यादें हैं वो भी नहीं रहनी चाहिए. నిర్జీవ క్రియలను విడిచిపెట్టాలి అంటున్నాడు. जो निर्जीव जो कार्य हैं उनको भी छोड़ देना है. అందుకే ఏమంటున్నాడు, పాపపు జోలికి వెళ్ళకూడదు. इसलिए कहता है कि पाप की तरफ बिल्कुल नहीं जाना. అందుకే యేసుక్రీస్తు మన కోసం చనిపోయాడు. इसलिए यीशु मसीह हमारे लिए मर అందుకే गया. యేసుక్రీస్తు ప్రభుల వారు మన కోసం రక్తం కార్చారు. इसलिए यीशु मसीह ने हमारे लिए खून बहाया. ఆయన పాపముల విషయంలో చనిపోయినట్లు మనం కూడా పాపల విషయంలో చనిపోవాలి. जो वो यीशु मसीह पाप के लिए हमारे लिए क्रूस पे चढ़े, इसलिए हमें भी पाप में पूरी तरह से खत्म होना है. అయితే పాప విషయంలో చనిపోయిన మనం ఇక నీతి విషయమే బ్రతకాలి. जो पाप के विषय में जो मर गए, हमें धर्मी के लिए ही जीना है. అందుకే అంటున్నాడు మొదటి పేతురు పత్రిక 2:24 ఇదే మాట అంటున్నాడు. तो पहले पत्रस के दूसरे के 24 में यही कहता है. అందుకే పాపం ఎరుగుని ఆయన మన కోసం పాపిగా చేయబడ్డాడు. तो इसलिए कहता है जो पाप को नहीं जानता उसने हमारे लिए पाप क्रूस पे खून बहाया. तो మనం ఈ దిన వాక్యం గనుక ధ్యానంగా విన్నట్లయితే, तो हम आज के दिन हमने वचन को ध्यान किया है. तो ఒకవేళ మీరు కొటేషన్లు గనుక రాసుకున్నట్లయితే, अगर आपने कोटेशन सारे लिख लिए हैं तो ఒకసారి ధ్యానం చేసుకోండి. फिर एक और भी ध्यान कर लेना. మనం ఎలా ప్రవర్తించాలి, మన విశ్వాసాన్ని కాపాడుకోవడానికి కర్తలు ఎవరు, तो हमें कैसे रहना है और हमें विश्वास को बचाए रखने के लिए हमारे जो कर्तव्य है कैसे रहे, మనకు మనమే అన్నది చాలా బాగా అర్థమవుతుంది. हमको ही हम पहचाने तो हमें अच्छे से समझ में आएगा. రండి చిన్న ప్రార్థన చేసుకుందాం. आइए छोटी सी प्रार्थना करते हैं. महान परमेश्वर, धन्यवाद प्रभु जी आज के सुंदर समय के लिए प्रभु. हाँ प्रभु जी, हम क्रूस की कथा को बार बार याद कर रहे प्रभु जी. जब से आपको माना और जाना है प्रभु जी, हर साल प्रभु जी लेंट डेसों में प्रभु क्रूस की कथा को याद करते हैं, बड़ी भी बेचैन हो जाते हैं, रोते हैं, आंसू बहाते हैं प्रभु जी. मगर आज आपका वचन के द्वारा प्रभु जी हमसे बात किया परमेश्वर. क्यों यीशु मसीह ने हमारे लिए लहू बहाया, हमें आपका सम्मुख ले जाने के लिए प्रभु जी, पवित्र बना के ले जाने के लिए प्रभु जी. हमारे प्रभु जी शरीर का कार्यों को हम खत्म करना है प्रभु जी.
हम प्रभु जी पाप का याद तक हमारे अंदर नहीं रहना है, पाप की ओर हमें नहीं जाना है परमेश्वर। इस निश्चयता में हमें आगे रहना है, इस निश्चयता को संपूर्ण निश्चयता बना के चलना है, संपूर्ण निश्चय बना के चलना है प्रभु जी। आज वचन के द्वारा बात किया प्रभु, तभी प्रभु इन बातों को हम अपने दिल में रखे, दिमाग में रखे। हम बचाए गए हैं, पवित्र हो चुके हैं, शुद्ध हो चुके हैं। यीशु मसीह एक ही बार बलि जैसा हो गया, हम एक ही बार शुद्ध भी किए गए हैं। इसलिए आगे को पाप की ओर नहीं जाना प्रभु जी। इस लक्ष्य की ओर बने रहने के लिए, इस संपूर्ण निश्चयता की ओर आगे बढ़ने के लिए, बढ़ते जाने के लिए सहायता करे प्रभु जी। ऐसा ना हो शुरू से जो सुनते आ रहे वही गलती फिर करते रहे और उसी के बारे में सुनना पड़े। प्रभु जी दिन पे दिन प्रभु जी शरीर के कार्यों को छोड़कर प्रभु आप में बलवंत से आगे बढ़ने के लिए सहायता करना परमेश्वर। सुनी गई वचन तो प्रभु आपकी आत्मा ने हमसे बात किया प्रभु जी, हम सब उस सिद्धता की ओर आगे बढ़ने के लिए सहायता कीजिए परमेश्वर। सबके हृदय में वचन पूर्ण प्रभु जी काम करने पाए। पवित्र आत्मा प्रभु आप ही सहायता करे प्रभु जी। धन्यवाद करते हुए यीशु के नाम से प्रार्थना मांगती हूँ, आमीन आमीन। हालेलुया।